స్వామివారి అభిషేకానికి ఆవు పాలు తీసుకురండి. అలాగే స్వామి. జై గోమాత. ఏం రంగయ్య, బాగున్నావా? బాగున్నాను అయ్య గారు, కూర్చోండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని స్వామివారికి ఆవు పాలు లేనిది నిత్యం అభిషేకం జరగదయ్యా. ఆ గోవిందుని ఆకలి తీర్చిన గోవులయ్యా ఇవి. ఈ గోవుల్ని మంచిగా చూసుకో రంగయ్య. అలాగేనయ్యా. సరే, మంచిది. అన్నా నమస్తే. ఏ శివ, ఏం చేస్తావో నాకు తెలియదు. ఆవులున్నా ఎద్దున్నా మన డీసీఎంలో పడాల్సిందే, రోడ్డు నిండాల్సిందే. అన్నా నువ్వేం ఫికర్ చేయకు, ఆల్రెడీగా మొత్తం జల్లడి పట్టేశా. సాయంత్రం లోపు డీసీఎం రెండిపోద్ది. ఏమైంది నాన్నమ్మ అలా తగ్గుతున్నావు? ఏమైంది నాన్న? నాయనమ్మకు చెప్పు నాన్న, ఏమైందో? ఏమన్నా ఈసారి కలెక్షన్ భారీగా వచ్చేటట్టుంది. నిజమే, కానీ ఎంత జల్లడ పడితే అంత లాభం మనకి. ఏం రంగయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంది నీ ముఖం అంతా అలా అయిపోయిందేంటి? ఏం జరిగిందేంటి? ఏం చెప్పమంటావు మళ్ళా? చేతికొచ్చిన పంట అప్పులకే సరిపోయింది. చేతిలో ₹1 బిల్ల లేదు. అమ్మ ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు. ఆసుపత్రికి తీసుకెళ్దామంటే డబ్బులు లేవు. ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదు మల్లన్న. అందరి పరిస్థితి అలాగే ఉంది రంగయ్య, నువ్వు బాధపడ. ఆ దేవుడే కాపాడాలి నిన్ను. రేయ్, మనకు ఇంకో బకరగాడు దొరికాడ్రా. అన్నకి ఫోన్ చేయి, DCM లో తీసుకెళ్తాడు. మనం రైతుని ఫాలో చేద్దాం పదా. ఏం రైతన్నా అలా ఉన్నావు? మీ అమ్మ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేనట్టుగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఏంటి రైతన్న మాట్లాడవు? డబ్బులు లేవా ఏంటి నీ దగ్గర? అవి డబ్బులు నా దగ్గర ఉంటే మా అమ్మ ఆరోగ్య పరిస్థితి అలా ఎందుకుంటుందయ్యా? అరే, పెద్ద సమస్య వచ్చి పడింది. సరే, ఒక పని చెయ్యి. మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే నీకు డబ్బులు కావాలి. కాబట్టి నీ దగ్గర ఉన్న అన్ని ఆవులని అమ్మేసామనుకో, మీ అమ్మ నీకు దక్కుతుంది. ఆలోచించుకో. ఏంటి అర్థం అవుతుందా? ఆవులని అమ్మడమా? నా వల్ల కాదు, నేను ఆవులని అమ్మలేదు. అమ్మకు మీ అమ్మ సస్తే మాకేంది, బతుకుతే మాకేంది. ఏదో రైతు అని సలహా ఇచ్చా, తర్వాత నీ ఇష్టం. నా అవసరం కోసం నిన్ను అమ్మవలసి వస్తున్నందుకు నన్ను క్షమించు గోమాత. మా అమ్మని కాపాడుకోవడం కోసం మిమ్మల్ని అమ్ముతున్నందుకు నన్ను క్షమించు తండ్రి. తీసుకెళ్ళండి అయ్యా, తీసుకెళ్ళండి. ఇదిగో డబ్బులు తీసుకో. ఎక్కియండి, 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 త్వరగా ఎక్కియండి, ఎక్కియండి, ఎక్కియండి. ఆపండి, ఆపండి, ఆపండి. ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇన్ని రోజులు ఈ గోవులతో లాభం పొంది ఇప్పుడు లాభం లేదని అమ్మేస్తావా రంగయ్య? ఏం చేయమంటావయ్యా? చేతికొచ్చిన పంట అప్పలకే సరిపోతుంది. తినడానికి తిండి కూడా లేదు. అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగలేదు.
ఏం చేయాలో అర్థం కావడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే చేతిలో డబ్బులు లేవు. రక్షించుకోవడానికి వేరే దారి లేక ఆవులను అమ్మాల్సి వస్తుంది. వేరే దారి లేక నిన్నే నమ్ముకొని బతుకుతున్న గోవులను నీ నుంచి దూరం చేసుకుంటావా? సాక్షాత్తు గోవిందునికే ఇష్టమైన గోవులు నమ్మడానికి నీకు మనసు ఎలా వచ్చింది రంగయ్య? ఈ గోవులను ఎక్కడ తీసుకుపోతుందో తెలుసా రంగయ్య నీకు? తెలియదయ్యా. పట్నం తీసుకెళ్తున్నారు. ఈ గోవులను అక్కడ ఏం చేస్తారో తెలుసా నీకు? ఈ గోవులను కబేలాలకు తరలించి హింసించి నరికి చంపేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆవుల పరిస్థితి కూడా అంతే. ఒక్కసారి ఆ ఆవు కళ్ళల్లోకి చూడు. నన్ను రక్షించేవారు ఎవరు లేరా అని బాధపడుతుంది. ఏ పంతులు, వాడు అమ్ముతున్నాడు, మేము కొంటున్నాం, మధ్యలో నీకెందుకురా? నీ పని నువ్వు చూసుకోపో. మాట్లాడుతున్నాం కదా, ఆగు. ఏ పంతులు, ఆగేదేంది? ఏయ్! రేయ్, ఈ ఏరియాలో కనిపించిన, ఈ చుట్టుపక్కల కనిపించిన తిరిగి వెళ్ళరు. డైరెక్ట్ గా పాతాళానికి తొక్కేస్తా. ఇలాంటి మూర్ఖుల చేతుల్లో గోవులను పెడితే వాళ్ళు తీసుకెళ్లి వేరే వాళ్ళకి అమ్మేస్తారు. అక్కడ ఆ గోవులను హింసించి చంపుతారు. మీలాంటి తెలివి తక్కువ మనుషులు ఉన్నంత కాలం అలాంటి మూర్ఖుల చేతుల్లో గోవులు బలవాల్సిందే. మీకు సత్యం చెప్పనా? గోమాత రక్షణ లేకపోతే ఆ 30 దేవతలకే 3 పూటల నైవేద్యం దొరకదయ్యా. మీకు ఏదో ఆపద వచ్చిందని మీ అవసరాల కోసం గోవులను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కానీ దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటో మీకు తెలుసా? కబేలాలకు తరలుతున్న గోవుల్ని హింసించి నరికి చంపి మాంసాన్ని పార్సల్ చేస్తున్నారయ్యా. మీరు చేసిన చిన్న తప్పులకు ఫలితం గో మరణం. ఇది జన్మల పాపం మూటగట్టుకుంటుంది. నీకు మనందరికి ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆపద వస్తే వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. అంతేకాని ఉన్నవాటిని అమ్ముకొని కాదు. తీసుకోరంగయ్యా. నా వంతు సహాయం రంగయ్య. మామయ్య, నేను కూడా గోరక్షణలో పాల్గొంటాను. నేను సైతం గోమాత కోసం సిద్ధంగా ఉన్నా. నేను పాల్గొంటాను. నేను కూడా పాల్గొంటాను. నేను పాల్గొంటాను. నేను పాల్గొంటాను. జై గోమాత. జై గోమాత. జై గోమాత. జై గోమాత. జై గోమాత.